ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళలా చీప్ గా కాకుండా మన రేంజ్ కి తగ్గట్టు రెడీ చేయండి. మన రేంజ్ కి తగ్గట్టే డెకరేట్ చేస్తా. చూసావా ఆద్య, నేను వెళ్ళి గది రెడీ చేయకపోతే రామా నిన్నెంత ఆడుకుంటుందో. అందుకే గది రెడీ చేద్దామని వెళ్తున్నా. వద్దా? సరే అయితే ఆపేస్తాను. బ్రో మా రేంజ్. శ్రీను, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళు, రెడీ చేయి. సరే. మరి నువ్వు? వస్తాను, వెళ్ళు. ఓకే వెళ్తున్నా. ఓకే. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. జని ఆంటీ, పువ్వులు. ఆంటీ పెట్టండి. పెడుతున్నా. ఆంటీ, ఇంకేమైనా ఉన్నాయా? అన్నీ అయిపోయాయే, ఇంకేం లేవు. పాలు మర్చిపోయారు. పాలు పాలు నేను పెడతాను. వెళ్ళండి. వెళ్తున్నాను, పెడతాను. మంచి ఆంటీ. ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్. ఇవి పాలల్లో కలిపితే వాళ్ళకి శోభన ఉండదు. ఈ పాలు తాగి తెల్లారే వరకు కళ్ళు తెరవకుండా పడుకుంటారు. జని ఆంటీ, పాలు రెడీనా? చల్లార పెడుతున్నాను రామా. గ్లాస్ లో పోస్తానుండు. నేను పోస్తాను.
శోభనం ఆపాలని పాలల్లో టాబ్లెట్ వేస్తే నా చేతులతోనే కింద పడేశాను. ఛీ! అయ్యోయోయో, పాలన్నీ నేల పాలైపోయాయమ్మా. శోభనం క్యాన్సిల్. పాలు లేకపోతే శోభనం ఎందుకు క్యాన్సిల్ అవుతుంది? ఆహా, అంతే కదా రామా. ఆ, శోభనం అంటేనే పాలు, పాలుంటేనే శోభనం. అదిగో అటు చూడు, ఆద్య పాల గ్లాస్తో ఎలా వెళ్తుందో. రామా, పాలు లేవు రామా, మొత్తం అయిపోయాయి. నీళ్లు చాలు. నీళ్ళా? అవును. అయ్యో, రామా, అది అపచారం రామా. శోభనానికి ఎవరైనా డికాషన్ తీసుకెళ్తారా? అపచారం కాదు జెన్నీ ఆంటీ, పాలు పాత పద్ధతి. తాగితే పడుకుంటారు. అదే డికాక్షన్ అయితే అసలు నిద్రే రాదు. ఆహా, సౌర్య సార్, రామా, జరగండి ఆంటీ. రామా. ఛ! ఆ! ఆ! ఛ! ఎస్ యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.